జగన్ వచ్చారు. ఏం సమాధానం ఉందో చూడబోతున్నాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ఎవరికి ప్రయోజనకరంగా ఉందో లేదో మనకు ప్రయోజనకరంగా ఉందో అనుకుంటున్నాను. మనం నేర్చుకుంటున్నాం. మనమే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు పలు ప్రత్యక్షతలు వస్తూనే ఉన్నాయి. దేవుడు నడిపిస్తాడు. అవును. ఈ రోజు మనం చూడబోయే విషయం ఏంటంటే, చాలా విషయాలు దేవుణ్ణి అడుగుతున్నాం. అయితే దేవుడు ఈలాగున సమాధానం చెప్పాలనే ఒక ప్యాకేజ్ అనే ఫార్మెట్లో దేవుని ఉంచామనే ఒక ధోరణి ఉంది. ఎలా చెప్తున్నానంటే, ఈరోజు మనం చూడబోయే క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్, ఓల్డ్ టెస్ట్మెంట్ క్యారెక్టర్. ఎలీజా అంటే ఓ పెద్ద క్యారెక్టర్. అయితే ఆయన జీవితంలో పలు విధములైన అప్స్ అండ్ డౌన్స్, గొప్ప విషయాలు చేస్తున్నాడు. కానీ పర్సనల్ విషయంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాం. నేను ఈ సబ్జెక్టులోకి వెళ్ళడానికి ముందు, ఒక సేవకుడు, ఒక ప్రాఫిట్ లేదా ఒక గొప్ప బోధకుడు, ఓ గొప్ప సేవకుడు అంటే అన్ని విషయాలు చక్కగా ఉంటాయని మనం సహజంగా అనుకుంటాము. అయితే అతని జీవితంలోనూ దేవుని యొద్దకు చేరగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎలా దీన్ని మనం సహజంగా అనుకునేది మనం దేవుని యొద్దకు సమీపిస్తున్నప్పుడు సరిపోతుందని అనుకుంటాం. అయితే దరి చేరగా ఒకవైపున ఆయన్ను సమీపిస్తున్నాం, మరోవైపు ఇది ఫేస్ చేయాల్సి వస్తోంది. ఎలా దీన్ని మీ లైఫ్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఎలా చూస్తున్నారు? ఒక క్లారిఫికేషన్ మీరు చెప్పిన దానిలో నుండి వెళ్తాను. ఎలైజా వచ్చి నాట్ ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్, న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఆయన మినిస్ట్రీ ఉంది. ఇక్కడ ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి మోషే, మరొకటి ఏలియా. వీళ్ళిద్దరు క్రైస్ట్ ని చూడటానికి వస్తారు. అటు తర్వాత రెవల్యూషన్ లోనూ వాళ్ళ మినిస్ట్రీ వస్తుంది, ఇద్దరు సాక్షులు. అందులో మాక్సిమం వీళ్ళిద్దరే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ యొక్క మినిస్ట్రీ అన్నది న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉందని చెప్తూ ఉన్నాను. అటు తర్వాత ఎలా ఒక దేవునితో మన యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఎలాగా అది మన లైఫ్లో చేయగలము అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు పలు సమయాల్లో గాడ్ని మనకు తగినట్టుగా డిజైన్ చేసుకుంటున్నాం. ఎలాగంటే మన దేవుణ్ణి మన డిజైన్లోనే ఎప్పుడు తయారు చేసుకుంటుంటాం. మనకి దేవుడు అలాగే ఉంటాడు, ఇలాగే ఉంటాడు అంటే, ఒక కాలఘట్టంలో గాడ్ వచ్చి కోపగించేవాడిగా చూసాం, దేవుడు శిక్షించేవాడు అనేవాళ్ళు. ఆయన క్షమించినప్పుడు ప్రేమమయుడిగా తెలిసాడు. ఒక పీరియడ్లో దేవుణ్ణి కృపామయుడిగా చూసిన తర్వాత ఆయన న్యాయ తీర్పును గురించి ఆలోచించనే లేదు. ఆయన యొక్క కాన్సెప్ట్ కాదు. ఈ విధంగా ఆయన దగ్గర పలు డైమెన్షన్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఇప్పుడు మీరు మనిషి దగ్గర ఎన్ని స్వభావములు ఎన్నున్నాయో చూస్తే సాధారణంగా చెప్తుంటారు, నవరసాలు అంటారు. 9 రకములైన ముఖభావములను చూపిస్తారు. వారిలో ఆ స్థాయికి కార్యాలున్నాయి. ఉదాహరణకి శోకముంది, దుఃఖముంది, తర్వాత మరి ఆనందం అనేది ఉంది, తర్వాత కన్నీరు, కోపం ఉంటుంది, ఎమోషన్స్ అని మనం అంటాం కదా. ఇన్ని కూడా ఎక్కడి నుండి వచ్చాయి ఇతనికి? ఇతని లోపల ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? లోపల దేవుడు ఉంచాడు. ఇతనొచ్చి ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుడు అనుగ్రహించినటువంటి రూపమును పోలికయ్యే ఉన్నాడు. ఇతని లోనికి అక్కడి నుండి వచ్చిందే. అవును, ఆయన యుద్ధం ఉన్నవంటే అక్కడి నుంచే వచ్చాయి, దగ్గర ఉంది. అవును, మనం మన దృష్టి నుండే చూస్తున్నాం. అదే నేను ఎప్పుడు చెప్తాను, మన డైరెక్షన్ మార్చాలి ఎప్పుడు కూడా. నేనెప్పుడు గాడ్ని టెబర్నకల్లో ఏం చెప్తున్నానంటే, ప్రత్యక్షపు గుడారంలో వెలుపటి నుండి లోనికి చూస్తున్నాం కదా, దేవుడు లోనుండే కదా బయటికి చూస్తున్నాడు. మనము కూడా ఆయన్ని ఆ విధంగా చూస్తేనే గాని గాడ్ గురించి బాగా తెలుస్తుంది. సాధారణంగా చర్చిలో ఇక్కడి నుండి దేవుని చూడటానికి గాడ్ వైపు నుండి ఇటు చూడాలి. అప్పుడే మనకి అనేక విషయాలు దొరుకుతాయి. అలా చూస్తే మన ప్రార్థనే మారుతుంది కదా, డైరెక్షనే మారుతుంది కదా. ఒక చోట మీరు ఎలా ప్రార్థించాలో తెలియదు, పరిశుద్ధాత్మ మీకు బోధిస్తున్నాడు అని ఉంది కదా. అయితే మనం ఒక ఫార్ములా ఉంచాం ప్రార్థనకి, మనం పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుందని చూస్తే గాడ్ యొక్క ఆ గాడ్ని చూస్తున్నటువంటి విషయాలు మారుతున్నప్పుడు ఆయన అర్థం చేసుకోవాలనుకుంటారు. అందువల్ల చూడండి, బైబిల్లో 2 చోట్ల ఉంటుంది, ఆయనను తెలుసుకునేటువంటి జ్ఞాన ప్రత్యక్షతలని పౌలు రాస్తాడు. పేతురు అంటాడు దేవుని తెలుసుకునేటువంటి జ్ఞానం అంటాడు. ఈ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం, ఈ దేవుణ్ణి తెలుసుకోవడం మీ లైఫ్ యొక్క ఒక అచీవ్మెంట్, లేక మీ లైఫ్లో టాస్క్ ఇదే. దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మెథడ్ని చూడండి. భార్య భర్తలు పెండ్లి చేసుకోక ముందే ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుని మాట్లాడుతున్నారు? ఒకరినొకరు తెలుసుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం ఇంత మాట్లాడుతున్నారు కదా. ఎంగేజ్ చేసుకుని ఇంత మాట్లాడి, మ్యారేజ్ ఆ ఎంగేజ్మెంట్ టైంలో అంతగా మంచిగా మాట్లాడి మ్యారేజ్ అయి 3 నెలల్లో సెపరేట్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడేమంటున్నారు, పెళ్లి కాకముందు మంచిగానే మాట్లాడుతుండాం, అప్పుడు ఏం అర్థం చేసుకున్నారు వీళ్ళు? అవునా? సరే, ఇలాగ చూడండి మరొక యాంగిల్. నేను ఒప్పో కాదో అనే వాదనకి రాలేదు, ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నా. మన అమ్మమ్మల కాలంలో చూసినట్లయితే ఈ విధంగా ఎంగేజ్మెంట్ కు ముందు మాట్లాడే విషయమే లేదు. ఆ రోజే చూస్తారు, ఆ దినమే మ్యారేజ్ అంటారు. ఈ రోజే మొట్టమొదటిగా కాబోయే వారిని చూసుకుంటారు కదా. అయితే 25 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు చనిపోయేంత వరకు కూడా ఒకటిగా ఉన్నారు కదా. ఆ రోజు డివర్స్ రేట్కి ఈ రోజు డివర్స్ రేట్కి ఏంటి డిఫరెన్స్? చాలా ఉంది, అది మనం చూస్తున్నాం కదా. అయితే ఏంటంటే వారిద్దరూ వారి లైఫ్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో విడినవారు.
ఇప్పుడు ఎవరు అర్థం చేసుకునే ఉద్దేశంతో లేరు. నేను నా యొక్క ఇండిపెండెన్సీ, మీరు మీ యొక్క ఇండిపెండెన్సీ. మిమ్మల్ని అర్థం చేసుకోను గాని నాకు తగినట్టుగా మీరు మారండి. అదేలాగా మగవారికిని భర్తకుంటుంది. నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వు నాకు తగినట్టుగా మారు. ఇది అర్థం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడే ఫ్యామిలీ బాగుంటుంది. దే గెట్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వారి యొక్క గుణాలు ఏవైనా కావచ్చు, అర్థం చేసుకోవాలి. వీళ్లే భార్యాభర్తలుగా ఒకటిగా ఉండగలరు. ఒకచోట ఇక భర్త నా భార్య ఇంతే, ఈమె మారదు, ఆమె ఇంక అలాగే ఉంటుంది అన్నప్పుడు ఇతను తను మార్చుకుంటున్నాడు. ఒకచోట భార్య ఇతడింతే, ఇతన్ని మార్చలేము అని చెప్పి ఆమె తన్నేం చేసుకుంటుంది, ఆర్డర్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అర్థం చేసుకుని జీవించే కాన్సెప్ట్ ఉంది కదా, ఇదే మీరు దేవుడు జీవించేదిగా ఉంది. ఇక్కడేంటి విషయం అంటే, గాడ్ నన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు. నేనొక పాపం చేసి పడుతున్నప్పుడు ఇతను బలహీనుడుగా ఉన్నాడు, లేవనెత్తాలని అర్థం చేసుకుంటున్నాడు. ఒక దగ్గర ఆయన్ని పట్టించుకోకుండా సంపదతో తులతొగుతున్నప్పుడు అయ్యో డబ్బు చూస్తే ఓవర్ చేస్తున్నాడని చెప్పి నొక్కి పెడతాడు. ఏదో ఒకటి చేసి నన్ను లైన్లో పెడుతున్నాడు కదా, కరెక్ట్ చేస్తూ ఉన్నాడు కదా. నేనెప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకుంటా? నేను దేవుణ్ణి అర్థం చేసుకోలేని మనసుకు రాలేదే. నేను దేవుణ్ణి చెప్పాలంటే ఆయన చేతినే చూస్తున్నాం గానీ ఆయన హృదయాన్ని చూడడం లేదు. అద్భుతమైన మాట. చేతినే చూస్తున్నాం, నాకు ఆయన ఏమిస్తాడనేదే చూస్తున్నామే గాని ఆయన ఏమనుకుంటున్నాడు, ఏంటి ఆలోచిస్తున్నాడు అనేటువంటిది చూడలేదు కదా. అప్పుడు గాడ్ని తెలుసుకునే జ్ఞానం వస్తున్నప్పుడే అందులకు ఎంతో గొప్ప ప్రాసెస్ అంటున్నాడు పాల్. ఒక విషయాన్ని చెప్తాడు, అనేక విషయాలు చెప్తూ అందులో ముఖ్యంగా చెప్తాడు, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. ఎందుకు అన్నిటిని కూడా వదులుకున్నాడనేది చూడండి. గమలియేలు వద్ద చదివి వరల్డ్లోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషన్ అకాడమిక్ సైడ్ ఎంతో స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ అయిన నాలెడ్జబుల్ పర్సన్. థియాలజీ రిలీజియస్ సైడ్ లో ధర్మశాస్త్రములో పట్టుగలవాడై ఉండాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రానుసారంగా మీరు నన్ను నిందించలేరని చెప్తాడు. అలా చెప్పే వ్యక్తుల్లో లోకంలో ఇంకెవరిని చూడలేము ఆయనలాగా. సో రిలీజియస్ స్టడీస్ కానివ్వండి, అకాడమిక్స్ సంబంధించి కూడా అన్నిట్లో ఉత్తీర్ణుడు. ఇవి కాకుండా ఆ అంతస్తు, సంపద ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడో ఉన్నాడు. బట్ గాడ్ని తెలుసుకోవాలి, గాడ్ని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా అడ్డంకులు అంటున్నాడు. ఎందుకు అవి అడ్డంకులు? అలాంటప్పుడు అవి ఉంచుకుని దేవుణ్ణి అర్థం చేసుకోలేమా అన్నప్పుడు, డబ్బుంచుకుని దేవుని అర్థం చేసుకోవడం అనేది కాదు. ఒకటి ఫిల్ అయినప్పుడు ఇంకొకటి ఆ ప్లేస్లో ఫిల్ చేయడం కుదరదు. ఎందుకంటే లేదే, అది లోనికి పోనివ్వడం లేదే. నా లోక జ్ఞానాన్ని పెట్టుకుని పోలికి ఓల్డ్ నాలెడ్జ్ అకాడమిక్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల 13 పుస్తకాలు రాశాడు. అందులో భిన్నాభిప్రాయం లేదు. అయితే ఆ నాలెడ్జ్తో బుక్ రాశాడంటే ఈ రోజు చదవడానికి మనకు అర్థమయ్యేది కాదు, మనకర్థం కాదు. అది బైబిల్గా మారి ఉండదు, ఆయనకు మాత్రం అర్థమై ఉంటుంది. బైబిల్గా మారాలంటే మొదట ఆయన దగ్గర ఉన్నది ఎంప్టీ చేయాలి. ఇప్పుడు మోసస్ని చూడండి. ఈజిప్ట్లో ఆయనకిలాగా ఒక లా తెలిసిన వారు ఎవరు లేరని యాక్స్లో ఉంటుంది, అపోస్తుల కార్యంలో ఉంటుంది. అయితే 40 సంవత్సరాలు గొర్రెలు కాయవలసిందిగా ఉండింది. ఎంప్టీ చేయబడాలి, లో నుండి అంతా ఖాళీ చేయవలసి ఉంది. ఎందుకంటే దేవుని తెలుసుకోవడానికి. అప్పుడు దేవుని తెలుసుకోవాలనే విషయంలోనే అందరూ కాన్సన్ట్రేట్ చేయబడుతున్నారు. మనం ఈరోజు దేవుని తెలుసుకోవడం లేదు, దేవుణ్ణి యూజ్ చేయాలనుకుంటున్నాం. దేవుణ్ణి వాడుకొని దేవుని దగ్గర నుండి మీరు చెప్పినట్టుగా ఏం దొరుకుతుందనే స్థలానికి వచ్చామే గాని ఈయనేమనుకుంటున్నాడు, ఈయనేం ఆలోచిస్తున్నాడు, ఏం దొరుకుతుందనేది దాటి నేను అడుగుతున్నది ఇవ్వనంటున్నాడా అనే స్టేజ్కి దిగజారాం. తర్వాత ఆయన తిట్టే స్థలానికి కూడా వచ్చేసాం. చాలా కాలంగా అడుగుతున్నామని సనగన ఆరంభించాం. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎంతో కాలంగా అడుగుతుంటే ఇవ్వట్లేదు, ఏంటో దేవుడు వింటున్నట్టుగా తెలియడం లేదు. నేనెంతకాలంగా అడుగుతున్నా, మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం సనుగుతూ ఉండారో ఇది వేరే యాంగిల్లో సనుగుతూ ఉండడం అంతే. అప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆ చోటికి రావాలి అని చెప్పినట్లయితే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలైజా కాన్సెప్ట్లో మనము చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. అప్పుడు దేవుణ్ణి ఎలాగా లిసన్ చేయడం అనేది చూడండి. ఒక ఇన్సిడెంట్, ఒక సంభవం జరుగుతుంది. ఆ తర్వాత ఎలైజా యొక్క పర్సనల్ విషయాల్ని మనం మాట్లాడచ్చు. ఒక ఇన్సిడెంట్ 19వ అధ్యాయం 1 రాజులు 19 1 Kings 19లో ఒక ఇన్సిడెంట్. అతను వెళ్ళి ఒక గుహలో బస చేస్తాడు. ఈయనెందుకు అక్కడికి వెళ్ళాడనేది మనం తర్వాత చూద్దాము. వెళ్ళాడు, వెళ్ళిన వెంటనే దేవుడు ఈయన్ని పిలుస్తున్నాడు, ఏలియా బయటికి రా అంటున్నాడు. అంటే 1 రాజులు 19వ అధ్యాయంలో 9వ వచనంలో 9th యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా 11వ వచనం, అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. పిలుస్తున్నాడు బయటికి రమ్మని. ఏలియా రాలేదు గదా, రావడం లేదు గదా, గుహలోనే ఉన్నాడు గదా. అయితే ఏలియా యొక్క గుర్తింపు ట్యాగ్ ఏంటో తెలుసా? ఒక్కొక్కరికి ట్యాగ్ ఉంది కదా. ఇప్పుడు మీరు అశ్విన్ వస్తున్నారని చెప్తే శుభవార్త ట్యాగ్ అనేది ఉంది కదా, ఇక్కడ నుండి వస్తున్నామనే గుర్తింపు ఉంది కదా. అలా ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ ఉంది కదా. ఏలియా ట్యాగ్ ఏంటి అని అడిగితే
దేవుని ముందర నిలిచి ఉండువాడే అతని ట్యాగ్. మీరు స్టాండింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అవును, ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్. అక్కడ చూడండి, మొదటి రాజుల పుస్తకంలో 17:1 చూడండి. 17:1 ఏనండి, కాస్త చదవండి. And Elijah the Tishbite of the inhabitants of Gilead said to Ahab, before whom I stand, there shall not be dew nor rain these years except at my word. అతను ఏం చెప్తున్నాడు? నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ఉందో చూసారా? కాన్ఫిడెన్స్ చూడండి. అప్పుడు ఇతని ట్యాగే దేవుని ముందర నిలవబడువాడు. అలాగే చెప్తున్నాడు, Clear గా ఉన్నాడు. క్లియర్ గా ఉన్నాడు. క్లియర్ గా ఇతనే దేవుడు పిలుస్తున్నాడు, వెలుపటికి రా, నా ముందర నిలవబడు అంటే నిలబడటం లేదు. అది గాడ్ ఆల్మైటీ. ఆపోజిట్ గా ఉంది చూడండి ఈ సంభవం. పిలిస్తే రావాలి. నేనే ఎప్పుడు మీ ముందర నిలుస్తాను, నేనే ఎప్పుడు నిలిచి ఉండేవాడిని, ఇప్పుడు పిలుస్తేనే రావడం లేదే, అప్పుడు ఏం జరుగుతుంది నాకు? కదా? వేరే వేరే ఒక విషయం వేరేదో జరుగుతుంది. జరుగుతుంది నా లైఫ్ యొక్క. నేనిప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నా. ఏలియా ఎవరని అడిగితే అతనిప్పుడు దేవుని ముందు ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూడండి, అలాగనొచ్చు కదా. అవును, ఎక్కడున్నాడు? దేవుని ముందర ఉన్నాడు. ఇప్పుడు ఏలియా అక్కడ కనబట్ల. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నా ముందర వచ్చి నిలవబడు అని చెప్తున్నాడు, నిలబట్టం లేదు. ఇదే ఒక దీర్ఘదర్శికి దేవునితో ఉండేటువంటి రిలేషన్షిప్. ఈ స్థలంలో ఎంతో ఆశ్చర్యం. మరి అతను బయటికే రాలేదు కదా, 2 సార్లు పిలుస్తాడు, నా ముందర నిలువు, నాకు ముందర వచ్చి నిలువు. 2 సార్లు రాడు. అయితే రెండిటికి మధ్యలో ఒక సంభవం జరుగుతుంది. నేను చదువుతాను. 1 Kings 19లో చూడండి, 11. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగాను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దానికి అర్థము, ఒక్కొక్కటి అలా క్రాస్ చేస్తూ చేస్తూ ఉండగా ఎలైజా బయటికి రాలేదు, అతను లోపలే నుంచుని ఉన్నాడు. పిలుస్తున్నాడు, బయటికి రా, బయటికి రా అని. ఇప్పుడు ఇతను వచ్చి స్మెల్ చేస్తున్నాడు. ఇతను ఏ మైండ్లో ఉన్నాడు? మొదటిగా వాక్యం చెప్తుంది, బలమైన పెనుగాలి లేచాను, పర్వతములు అంటే బండలు బద్దలయ్యేంత పెనుగాలి అంటే దాన్ని బట్టి ఎంత కోపంగా ఉన్నాడని చూస్తున్నాం. ఎటువంటి ఒక ఇంకా టెన్షన్లో చెప్పాలంటే ఉన్నాడు. ఎలైజా దేవుని భావోద్వేగాలు అర్థం చేసుకుంటున్నాడు. అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ దేవునితో ఆయన క్యారెక్టర్ చక్కగా అర్థం చేసుకొని, నేను దేవునికి ఎదుట నిలబడే క్యారెక్టర్ అని గమనించి ఒక మహత్తరమైన క్యారెక్టర్ నుంచున్నటువంటి ఒక క్యారెక్టర్ అయితే మీరంతగా ఆయన అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈయన ఎలా కోపడతాడు, ఎలాగుంటాడు. ఇకపోతే ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత వాక్యం ఇలాగుంటుంది, గాలి పోయిన తర్వాత భూకంపము కలిగింది, తర్వాత మెరుపు. ఒక్కొక్క డిసాస్టర్ చూడండి, భూకంపము ప్రమాదము, అగ్ని ఆహుతి అయ్యేది. ఈయన ఇటువంటి మైండ్లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దీనికి ముందే ఈయన ప్రార్థించినప్పుడు అగ్ని దిగొచ్చింది, అగ్ని వచ్చింది. ఆ స్థాయికి అతను కాన్ఫిడెంట్ గా ఈయన అడిగినప్పుడు అగ్నిని దించాడు. అదే అగ్ని వచ్చినప్పుడు లోనుడిపోయాడు, రాలేదు. ఈ రెండిటిలోనూ ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ గ్రహిస్తున్నాడు. అదే అర్థం చేసుకుని ఉన్నాడు. అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ దేవుడు చెప్పించాడు. నోవహు ఓడుంది, లోనున్నాడు, సరేనా? నీళ్లు భూమిని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఈ నీరు లోకాన్ని నాశనం చేయడం అనేదే కదా కాన్సెప్ట్. అవును. అయితే నీళ్లు లేకపోతే ఓడ పైకి వెళ్ళదు. కరెక్ట్. అవునా? అవును. ఆ ఓడ పైకి వెళ్ళాలంటే నీళ్లు కావాలి. అయితే ఆ నీళ్లు లోకాన్ని నాశనం చేయాలి. ఆ నీటికి 2 స్వభావాలు ఉంటాయి. ఓడనొక ప్రక్క కాపాడాలి, ఇటు నాశనము చేయాలి, లోకాన్ని నాశనం చేయాలి. వాక్యానికి 2 ఉన్నాయి. 2 అంచులు గల ఖడ్గము, ఒకవైపు కోస్తుంది, ఒకవైపు సరిచేస్తుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కమ్యూనిటీకి 2 ఉన్నాయి. తీసుకున్న వానికి నిత్య జీవం ఉంటుంది, అయోగ్యముగా తీసుకుంటే అపరాధి అవుతాడు. ఒకే కమ్యూనిటీకి 2 పార్ట్స్, ఒక కత్తికి 2 వైపులు. ఒక నోహు ఓడలో 2 కాన్సెప్ట్లు. అదేలాగా పరిశుద్ధాత్మ అగ్ని పొందుకున్న వానిని అభిషేకంలోనికి నడిపి అతని హెచ్చిస్తుంది, అపరాధిని భక్షించి వేస్తుంది. ఇదే న్యాయ తీర్పు. హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి, మనం వాల్యూ చేయాలి కరెక్ట్ గా. ఆ విలువనే ఇక్కడ చూపిస్తున్నాడు ఈయన. పర్ఫెక్ట్ గా వాల్యూ చూపిస్తున్నాడు. ఇప్పుడంత మాత్రం బయటికి వెళ్ళకూడదు, సార్ కోపంగా ఉన్నాడు. నేను మరో ప్రశ్న వేస్తున్నాను. సరే, ఎంత తెలుసుకున్న వ్యక్తి మరి భయపడి వెళ్లే స్వభావం ఎంత గొప్ప మనిషికి ఉంటుందా అంటే, సహజంగా మనం చెప్తాం ఈయన చాలా గొప్ప క్యారెక్టర్గా ఉన్నాడు. మీరిప్పుడు యోచించండి. ఇప్పుడు ఇది ఇలాగుంది. ఇప్పుడు సమీపంలో ఒక విషయం జరిగిన సంఘటన. అది ఒక సేవకుణ్ణి అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు. అంటే అక్కడ అతను మినిస్ట్రీ చేస్తున్నాడని వెతుకుతున్నారు.
అతను అక్కడి నుండి తప్పించుకుని ఇక్కడికొచ్చాడు. మరొక రాష్ట్రానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన అడిగా, "ఆ, ఏంటి ఇక్కడికొచ్చారు?" అని చెప్పి. "ఈ విధంగా అరెస్ట్ చేయడానికి వెదుగుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు" అన్న వెంటనే అలా వింటున్నప్పుడు నాలో ఒక ఆలోచన, "ఆ, ఆ రోజులాగా మనం ఎందుకు ధైర్యంగా లేము అని అనుకుంటున్నా." ఆయన చెప్పాడు, "నేను అడగలేదు, ఆయనగా చెప్తున్నాడు. నేను కొంచెం అక్కడే ఉండాలనుకున్నా. అయితే భార్య, బిడ్డ ఇంతమంది ఉన్నారు, చేతిలో బిడ్డ, ఇవన్నీ చూస్తున్నప్పుడు సరే వీళ్ళనైనా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుదాం అని అన్నాడు." ఆ సిచ్యువేషన్ కూడా వెళ్ళేవానికే కదా తెలుస్తుంది. అవును, వినేవాళ్ళకి తెలియడం లేదు కదా. తెలీదు. అడ్వైజ్ అంతా బాగుంటుంది. బాగుంటుంది. ఎలైజా మరి ఎవరని అడిగితే ఆ రోజు ఇశ్రాయేల్లో ఉండేటువంటి టాప్ ప్రాఫెట్. అయితే ఇతన్ని చంపుతానని చెప్పింది ఎవరంటే రాజకుమార్తె. ఉమ్, ఇటువంటి పరిస్థితి ప్రాఫిట్స్ అందరికీ ఏర్పడుతుంది. శామ్యూల్ ఉన్నాడు కదండి, ఎంత గొప్ప ప్రాఫిట్. ఉమ్. సౌలుకు భయపడతాడు. నేను వెళితే సౌలు నన్ను చంపుతాడంటాడు. ఎంతకు ఈయనే సౌలును అభిషేకిస్తాడు. అభిషేకించాడు. అనాయింట్ అయితే చేస్తాడు. అతనే ఒక స్టేజ్లో సౌలుకి భయపడతాడు. అదే చెప్పాలనుకుంటున్నా. హ్యూమన్ యొక్క హ్యూమన్ నేచర్. నేచర్. మనం ఎంతగా ఒక గాడ్ సర్వెంట్ గా ఉన్నా గానీ కూడా ఒక హ్యూమన్ నేచర్ మనలో నుండి క్రియేట్ చేస్తుంది. మనం మెసేజ్లో చెప్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్నిదీపిన ఏలియా పరిగెత్తాడంటే అతని సిచ్యువేషన్ నుండి చూడాలి. అతనికి శరీరానుసారంగా ఒక భయం ఉంటుంది పలు సమయాల్లో. అయితే ఈ సిచ్యువేషన్ని పౌలు చక్కగా హ్యాండిల్ చేస్తాడు. ఇదేలాంటి సిచ్యువేషన్ ఆయన వేరే డిమెన్షన్ లో మరొక డైమెన్షన్లో చక్కగా హ్యాండిల్ చేస్తాడు. ఆ సమస్య వచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్నవారందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు, కానీ అతను పర్వాలేదంటాడు. అది నేను చూసుకుంటానంటాడు. దాని నిమిత్తం వెళతాను, ఆయన కొరకు కొట్టబట్టమే కాదు మరణించడానికి సిద్ధమంటాడు. అట్లే ఆపోజిట్గా మాట్లాడతాడు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఏమి చేస్తాం అనేది. ఇక్కడ ఏలియా మరి యెజెబెలు రేపు ఈ సమయానికి 24 hours ఒక వార్నింగ్ ఇచ్చింది. అవును, నీ తల లేకుండా చేస్తాను, మనం ఇంకా ఒకరోజే ఉండబోతాం, ఈ ఒకరోజు దాటితే బాగుండే అని పరిగెత్తుతున్నాడు. ఇది ఒక ప్రక్క. ఈ విధంగా ఇది ఎంతో వాల్యుబుల్ క్వశ్చన్. అందరి లైఫ్లోనూ ఇలాగ ఒకటి జరుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇలాగే చివరి వరకు ఉంటుందేమో, స్మూత్ గా ఉంటుందని చెప్పలేం. అది ఆ సమయంలో హ్యాండిల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తామో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడొస్తాడో చూద్దాం. దేవుని స్వరం వింటాడు. తర్వాత అక్కడ ఏంటంటే ఒక మిక్కిలి నిమ్మళమైన స్వరం వినబడినట్టుగా లాస్ట్లో ఉంటుంది. 12వ వచనంలో మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. దాని అర్థం అతనికి బాగా తెలుసు. గాడ్ సైలెంట్ అయ్యాడు, లేక గాడ్ కూల్ అయ్యాడు, ప్రశాంతమయ్యాడు. ఇప్పుడు వెళ్ళొచ్చు. కొండబద్దలైతే ఎంత సౌండ్ అవుతుంది. అట్లే ఒక్కొక్క దానిని యోచిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎంతో మైల్డ్గా ఉన్నాడు, ఇప్పుడు బయటికెళ్ళచ్చు, ఇప్పుడు వెళితే ఆయన మనతో నార్మల్గా మాట్లాడతాడు. ఈ యొక్క దేవుని అర్థం చేసుకున్న స్వభావం ఉంది కదండి, ఇదే ఒక్కొక్కరికి అవసరమై ఉంది. ఒక్కొక్క సేవకునికే అవసరం, ఒక్కో విశ్వాసికి అవసరం. అర్థం చేసుకోగలమా అంటే అర్థం చేసుకోవడానికే బైబిల్ ఇవ్వబడింది. అందుకే ఈ స్టోరీ అందుకే ఇక్కడ ఉంది. లేక ఈ సంభవం రాయడానికి అవసరం లేదు. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ ఎంతో చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏలియాని దేవుడు తీసుకెళ్లి వేరే విధంగా వాడుకున్నాడు. ఎందుకు ఇంచి బై ఇంచి రాశాడంటే మనం మొదటిగా దేవుని తెలుసుకునే ఒక స్థానానికి రావాలి. అలా రాని పక్షాన ఏమవుతుందని చూస్తే, ఆయన కోపంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆపోజిట్గా మాట్లాడుతుంటారు కూర్చుని. మనం పలు సమయాల్లో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మన మీద ఒక బిజినెస్ విషయంగా ఎంతో సీరియస్గా లేక ఒక ప్రాబ్లం బిజినెస్లో ఉంటుంది, మీరు యోచిస్తూ అది ఏం చేయొచ్చు అని అనుకుంటున్నప్పుడు ఇక్కడెంతో కూల్గా ఇంట్లో అడుగుతున్నారనుకోండి, ఏవండి కొబ్బరి చట్నీ కావాలా లేదా సాంబార్ అన్న వెంటనే తర్వాత మీరేమంటారు? నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతా అంటారుగా. రెండవసారి అడిగితే టెన్షన్ అవుతారు కదా. నేనొచ్చి డైలీ లైఫ్లో జరిగే సంభవాన్ని చెప్తున్నా. లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు. వైఫ్ ఉదయాన్నే పిల్లలనొచ్చి స్కూల్కి వెళ్ళడానికి హడావిడిగా తయారు చేస్తుంటారు. వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక అరకప్పు కాఫీ దొరుకుతుందా అంటే దానికి వాళ్ళు చెప్తారు, నేను పంపించిన తర్వాత వచ్చి ఇస్తా, నాకింట్లో మర్యాద లేదా, నేను అడిగితే కాఫీ దొరకదా అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా అడుగుతున్నట్టే కదా. పలు సమయాల్లో దేవుని దగ్గర సిచ్యువేషన్ తెలియకుండానే మనం అడుగుతూ ఉంటాం. అది ఒకే విధంగా గాడే విధంగా ఉన్నాడు, మనతో ఎలా మూవ్ అవుతున్నాడు. ఇప్పుడు నేను చేసిన కొన్ని విషయాలు ఆయనకి కోపాన్ని పుట్టించుంటాయి, నేను చేసిన కొన్ని విషయాలు ఆయనకి సంతోషాన్ని కలుగజేసి ఉంటాయి. నేనిప్పుడు ఎలా దేవుని దగ్గరికి వెళ్తాను, ఏ యాంగిల్లో అడగబోతున్నాను? కొన్ని విషయాలు నాకు అవసరం లేనివి నేను అడుగుతూ ఉంటాను. ఆయనకి అది ఇవ్వాలని ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ సంభవాన్ని మీరు వాక్యం నుండి అర్థం చేసుకోండి. మనం చదివిన సంభవమే ఇది ఏంటని మీరు చెప్పండి.
జెనసిస్ 15కి మీరు త్రిప్పండి. ఇది చదివినప్పుడు గాడ్ ఒక కార్యాన్ని చెప్పించాడు, అది చెప్తాను. జెనసిస్ 15లో 1, 2, 3 సరేనా? ఇది అబ్రహం అబ్రహాం బేస్ ఫెయిత్ దేవునితో Abraham మాట్లాడేది. with God. 15, 1 to 3 ఇక్కడ ఏంటి విషయం అని చూసినట్లయితే ఈ కార్యము ఫస్ట్ వర్సెస్ నుండి మనం చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, ఏ కార్యాలు జరిగిన తర్వాత అంటే 14th చాప్టర్లో సొదొము రాజుతో కూడిన విషయాలు జరుగుతాయి. ఈయన 5 రాజుల్ని తరిమి కొడుతున్నాడు, అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే ఈయనకి దాదాపు 80 సంవత్సరాల వయసు అయి ఉంటుంది. అప్పుడు ఈయనొచ్చి ఇవి జరిగిన తర్వాత ఏం జరగబోతుందో అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే 5 రాజులను తరిమున్నాడు. తిరిగి ఎప్పుడు వస్తారు? ఒకరిని కొట్టి తరిమితేనే తిరిగి ఎప్పుడైనా ఫ్యూచర్లో రావచ్చు కదా. దేవుడు అబ్రామునకు దర్శనం ముందొచ్చి, భయపడకము, ఆయన అదే చెప్తున్నాడు. అబ్రహాముతో భయపడద్దు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్తున్నాడు. ఐఎమ్ ద షీల్డ్, నేనున్నాను, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన ఇక్కడికి? టు ఎంకరేజ్, టు కంఫర్ట్, ఎంకరేజ్ చేసి, నువ్వు సేఫ్ గా ఉంటానికి నేను కేడముగా ఉంటా, నేను చూసుకుంటాను. ఏ సమస్య అదే కదా. తర్వాత వాక్యంలో ఏం అడుగుతున్నాడో చూడండి. అండ్ అబ్రహం సెడ్, లార్డ్ గాడ్, వాట్ విల్ యూ గివ్ మీ సీయింగ్ ఐ గో చైల్డ్లెస్? ఈయనొచ్చిన కారణం ఏంటి? ఈయనొచ్చి చెప్పింది ఏంటి ఆయనకి? దేవుడు వచ్చిన పర్పస్ వేరే, ఉద్దేశం వేరే, ఇతన్ని కంఫర్ట్ చేయడానికి వచ్చాడు. ఈయనేం అడుగుతున్నాడు? నాకు సంతానమే లేదే చెప్పి ఆప్షన్ వేరే ఇస్తున్నాడు. నా ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఎలియేజరు, అతని వారసునిగా తీసుకోవచ్చా? సరే, ఇంతవరకు ఇదొచ్చి ఒక రాంగ్ స్థలం, అడగకూడని స్థలం. అవునా? ఓదార్చడానికి. 3వ వాక్యాన్ని చదవండి. 3వ వచనం వచ్చి, దెన్ అబ్రహం సెడ్, లుక్, యూ హ్యావ్ గివెన్ మీ నో ఆఫ్ స్ప్రింగ్, ఇండీడ్ వన్ బోర్న్ ఇన్ మై హౌస్ ఈజ్ మై హెయిర్. ఓకే, దెన్ అబ్రహాం ఉంది కదా. ఈయన ఫస్ట్ ఒకటి మాట్లాడాడు. ఎందుకు రెండవది మాట్లాడినప్పుడు మొదటి ప్రశ్నకు జవాబు రాలేదనేదే కదా. అవును. మరి ఈయన వచ్చి, ప్రభువా, నేను సంతానము లేకున్నాను, ఈ ఎలియాజర్ని వారసునిగా చేసుకోవచ్చా అన్న తర్వాత దానికి మీరేం చేయాలి? ఏదో ఒకటి ప్రతిస్పందించాలి కదా. మీరు స్పందించకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనే అర్థం. మరియు అబ్రహాం ఆయనేం మాట్లాడలేదు. అబ్రహాం, కావాలంటే నా పరివారంలో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చా? ఈయనే ఐడియా ఇస్తున్నాడు దేవునికి. ఆ 2 వచనాలకు మధ్యలో దేవుని మౌనం ఉంది, గాడ్ యొక్క సైలెన్స్ ఉంది. నేనొక ప్రశ్న అడిగాను, మీరు జవాబు చెప్పలేదు. అప్పుడు నేను తర్వాత ప్రశ్న అడుగుతున్నా, అప్పుడు మధ్యలో మీరు నాకేం చేయలేదు, ఆన్సరే చేయలేదు. ఎందుకు ఈ సైలెన్స్? ఈ సైలెన్స్ అతను అర్థం చేసుకోలేదు. చూడండి, నేను చెప్పాలంటే ఆ సైలెన్స్ మేలుకే అని అర్థం చేసుకోలేదు. నేనొచ్చింది నిన్ను కంఫర్ట్ చేయడానికి. ఇంకా చెప్పాలంటే ఆ సైలెన్స్ లో దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. మౌనంలో ఒక జవాబు ఉంది. పలు సమయాల్లో మీరు సైలెంట్గా ఉన్నారంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అర్థం. కొన్నిసార్లు ఒకరు అడిగే విషయము, చెప్పిన విషయాన్ని మీరు అక్సెప్ట్ చేసినా మీరు మౌనంగా ఉంటారు. ఓకే, ఆ మౌనం. అయితే ఆ స్థలంలో దేవుడు ఇతనికి జవాబు చెప్పలేదు. అయితే అబ్రహాం మాట్లాడుతున్నాడు. అదే దెన్ అబ్రామ్. దెన్ అనే వర్డ్ వచ్చి ఆయన సైలెన్స్ తర్వాత వచ్చేటువంటిది. నేనొక క్వశ్చన్ అడిగాను, నాకు రిప్లై రాలేదు. తిరిగి అగైన్ నేనే ఒక ఐడియా ఇస్తున్నాను, తర్వాత ఐడియా నేను ఇస్తాను, మీరు నాకు జవాబు చెప్పనందున. ఇదే దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం. ఇది చాలా రిస్క్ అయిన విషయం. ఇప్పుడేమవుతుందంటే ఇతను ఆప్షన్ చెప్తున్నాడు. ఇక్కడ ఇతను అడిగింది మాత్రమే కాక మరలా సరే ఇతను 1కి 2 సార్లు అడుగుతూ ఉన్నాడు. సరే, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడుగా ఉంటాడు. ఇప్పుడు ఇతను ఈ వర్డ్ విన్నాడు కదా, ఇతను ఏం డిసైడ్ చేశాడు? నా గర్భవాసం అంటే తర్వాత హాగర్ రావడం జరిగింది. 15 ఇది, 16లో హాగర్ వచ్చింది, ఇష్మాయేల్ వచ్చాడు. ఎలా రూట్ వెళ్తుందో చూడండి. ట్రాక్ మారింది. ఎందుకు? దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు నీ గర్భవాసం అన్నాడు, సారా గురించి అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు ఇతను ఇది ఎక్కడికెళ్ళి ముగించబోతుందో చెప్తాను చూడండి. తర్వాత హాగర్తో వెళ్ళాడు. హాగర్ వల్ల ఇష్మాయేల్ పుట్టాడు. తర్వాత 13 years దేవుడు అతనితో మాట్లాడలేదు. అవును, సైలెంట్గా ఉన్నాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 99 మరలా మాట్లాడుతున్నాడు. 17th లో ఉంది, 17th చాప్టర్లో ఉంది. అవును, ఒక సైలెన్స్ ని దేవుడు ఉంచాడంటే మీరు సైలెంట్ అయితే మరో ఆన్సర్ ఆయన ఇస్తాడు. ఇదే దేవుణ్ణి అర్థం చేసుకోవడం. బైబిల్లో ఈ విధంగా గాడ్ యొక్క క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడం అనేది ఆయన తెలియజేస్తున్నాడు. మనము ఎన్నిసార్లు ఆ సైలెన్స్ ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. బదులు చెప్పలేదని వేదన పడేవారున్నారు. ఇంకా చెప్పాలంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఇంకా అదేమంటే ఇంటెన్షన్ మే బి రైట్, బట్ దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఆ మౌనంలో ఒక విషయం ఉందని మనం అర్థం. జవాబే చెప్పలేదని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను కదా, ఆయన బదులు చెప్పలేదని. ఇది జరిగింది కదా.
అంతేకాకుండా డెసిషన్ తీసుకుని రాంగ్ ట్రాక్ లో వెళ్ళి ఒక అపాయంగా అలాగే మారే ఈయన ఒక 13 విషయంగా సంవత్సరాలు ఉంది. లేడే. మ్మ్. ఈ విధంగానే దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ Hmm. బైబిల్లో. అండర్స్టాండింగ్ ది Understanding the నేచర్ ఆఫ్ nature ది of the గాడ్. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన స్వభావమే ఎంతో ఇంపార్టెంట్. చాలా విషయాలు ఇందులోనే ప్రశ్నలుగా ఉన్నాయి. బట్ ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించినట్లుంది. అయితే ముగింపుకొచ్చింది. ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. మన జర్నీ మాత్రమే కాదు, ఎవరు చూసినా, ఎప్పుడు చూసినా, ఎలా చూసినా ఇందులో చాలా మంచి కార్యాలున్నాయి, మంచిగా గ్రహించే విషయాలున్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే మరో కార్యక్రమంలో మనం తిరిగి కమింగ్ బ్యాక్ టు Elijah. ఎలీజా, గొప్ప ప్రాఫిట్ Yes. ఇతడు. అదేమంటే ఇంకా చెప్పాలంటే చాలా విలువైన దేవుని సేవకుడు. చాలా విషయాలు మనం లెర్న్ చేయొచ్చు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్నాం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని. సో తర్వాత కార్యక్రమంలో పలు ప్రశ్నలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు వందనాలు. చాలా కమెంట్స్ ఉన్నాయి. చాలా మంది అంటున్నారు ఇప్పుడే ప్రారంభించారు వెంటనే ముగిస్తున్నారని. అయితే మనకు కొంతమంది ఒక సమయం గంటకి మార్చమంటున్నారు. మార్చదండి. అవును. మరి అదొక ప్రాక్టికల్ విషయంగా ఉంది. ఇంకా మరొక విషయం వేడుకుంటున్నాను ప్రేక్షకులకి. చాలా మంది చూసి బాగుంది అంటున్నారు. అయితే ఎంతమంది మన కోసం ప్రార్థిస్తున్నారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సి ప్రోగ్రామ్ కొరకు, ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయాలి. అవును, ఖచ్చితంగా ఇదొక ప్రశ్నగా ఉంచుతున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు చెప్పాలని అనుకుంటున్నాను. మనం దీన్ని చేస్తున్నాం. దీని వెనుక ప్లస్ అండ్ మైనస్లో మనం చేస్తున్నామని దేవునికి తెలుసు. అందుకని ప్రేక్షకులు మన కోసం ప్రార్థించడం ముఖ్యమైనదిగా ఎంచుకున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్. అవును, మన రిక్వెస్ట్ వారికి. మన అవును, request. ఎనివే మరో కార్యక్రమంలో పలు ప్రశ్నలున్నాయి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ, వందనాలు. ప్రైజ్ ది లార్డ్.